అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఆ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఆ నవరాత్రులకు సంబంధించిన పూజా సామాగ్రి అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మనం అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకోవడానికి ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలండి. అలాగే ఆ పీఠం మీద ఒక ఎర్రటి క్లాత్ అయితే మనం వేసుకోవాలి కదా, అందుకని నేను ఈ క్లాత్ని అయితే తీసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న చిత్రపటం అయితే ఇదేనండి, కనకదుర్గ అమ్మవారి ఫోటో. అలాగే నేను ఇక్కడ 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. ఒకటేమో కలశం మీదకి, ఒకటేమో ఆ అమ్మవారి దగ్గర కొబ్బరికాయ నివేదన చేయడానికి అయితే తీసుకున్నాను. అలాగే కలశం పెడతాకి ఇక్కడ రాగి చెంబు అయితే తీసుకున్నానండి. అలాగే ఈ రావి చెంబు మీద మనం కొబ్బరికాయ పెట్టిన తర్వాత జాకెట్ ముక్కు కూడా పెడతాం కదండి, అది నేను ఎర్రటి క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ కలశానికి రావి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకోవాలండి, అంతేగాని సత్తువి స్టీల్వి మాత్రం వాడకండి. ఇలా కలశం మీదకి నేను రెడ్ కలర్ క్లాత్ కూడా తీసుకున్నానండి. అలాగే నేను ఇక్కడ కొత్త వస్త్రం అయితే తీసుకున్నాను. ఒకటేమో కలశం మీదకి, ఒకటేమో అమ్మవారి ఫోటోకి, 2 అయితే తీసుకున్నాను. మనం ఎప్పుడు పూజ అయితే చేసుకుంటాం కదా, దానికి సంబంధించిన వస్తువులేనండి ఇవన్నీ. కాకపోతే మనం అఖండ దీపం పెడతాకి ఇలా పెద్ద ప్రమిదను అయితే తీసుకోవాలి. మా పూజారి గారు అయితే ఒకటి చెప్పారండి, కలశం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా అఖండ దీపం అనేది పెట్టాలి అని చెప్పారు. అలాగే మనం ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తాకి ఒక పెద్ద ఒత్తిని అయితే తీసుకొచ్చుకోవాలి. నేను ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ కూడా తీసుకుంటున్నానండి. ఇది ఎందుకు అంటే మనం కలశ స్థాపన చేస్తాం కదా, అందుకని. అలాగే ఈ కలశంలో కొంతమంది వడ్లు వేసుకుంటారండి, కొంతమంది గోధుమలు వేసుకుంటారు, కొంతమంది బియ్యం అయితే వేసుకుంటారు. నేను ఇక్కడ వడ్లు అయితే తీసుకొచ్చుకున్నానండి. బియ్యం వేస్తే ప్రమాణం కింద వండుకోవచ్చండి. అలాగే ఇట్లా వడ్లు వేస్తే కనుక మొలక కట్టుకోవచ్చు వీటిని, అందుకని నేను వడ్లు అయితేనే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం రెగ్యులర్గా వాడే పూజా సామాగ్రి ఏనండి ఇవన్నీ. ఇలా సాంబ్రాణి కడ్డీలు, ఇక్కడ నేను ఆవు నెయ్యి కూడా తీసుకొచ్చుకున్నాను. అలాగే తేనె, అమ్మవారికి తాంబూలంలో సమర్పించడానికి వక్కలు, గాజులు. నేను ఇక్కడ పసుపు కొమ్ములు కూడా తీసుకున్నానండి, కొత్త పసుపు కొమ్ములు అమ్మవారికి పెట్టడానికి. మీ దగ్గర ఇలా పసుపు కొమ్ములు కానీ, గురుగింజ గింజలు కానీ, గవ్వలు కానీ, తామర గింజలు కానీ ఏమున్నా కానీ అమ్మవారికి పెట్టొచ్చండి. వీటితో పాటు మనము నిండుగా అయితే పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటామండి. నాకు ఇలా ఇంటి దగ్గర నుంచే పసుపు అనేది వచ్చేస్తుంది, అందుకనే బాటిల్లోనే ఉందండి, దాన్ని అయితే ఓపెన్ చేయలేదు. తర్వాత కుంకుమ అండి. ఇక్కడ అమ్మవారి చిత్రపటానికి కానీ, లేకపోతే అమ్మవారి ముందు పెట్టడానికి కానీ ఇలా పచ్చి నిమ్మకాయలు అయితే తీసుకోండి, ఏమాత్రం కూడా పండకూడదు. తర్వాత నేను ఇక్కడైతే అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను తమలపాకులు కూడా తీసుకున్నాను. అమ్మవారికి ఎవరైనా చీర పెట్టాలి అనుకుంటే కనుక ఇక్కడ చీరతో పాటు విడిగా ఒక బ్లౌజ్ తీసుకోవాలండి. చీర, బ్లౌజ్, ఇలా 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటికాయలు, గాజులు, పువ్వులు, అమ్మవారికి పసుపు కుంకుమ, ఇలా నిండు తాంబూలం అయితే ఇవ్వాలండి. అలాగే నేను ఇక్కడ పువ్వులు కూడా తీసుకొచ్చుకున్నాను పూజలోకి. అలాగే ఇక్కడ చిట్టి గాజులు, వట్టి వ్రేళ్ళ మాల అయితే నేనే స్వయంగా తయారు చేసుకున్నానండి వీటిని. ఇవి కూడా అయితే పూజలో అయితే పెట్టాలనుకుంటున్నాను. నేను ఇక్కడ రోజువారీ పూజకు వాడే సామాగ్రి అండి, ఇలా బాక్సులు అయితే పెట్టేసుకుంటాను. ఆ బాక్స్లో ఉన్నాయో మీకు చూపిస్తున్నానండి. ఒత్తులు, పువ్వొత్తులు, కర్పూరం, అక్షింతలు, ఇవన్నీ దాంట్లోనే ఉంటాయండి మాకు వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనకి ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా పూజ అయిపోయిన తర్వాత సాంబ్రాణి అయితే కంపల్సరీ వెయ్యాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.